హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. సో మన ఇండికేటర్స్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ప్రాపర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, ఓకేనా? సో నేను అన్ని ఇక్కడ అయితే రిమూవ్ చేసేస్తున్నా. సో మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ బిట్ కాయిన్ అయినా, ఇథేరియం అయినా, క్రిప్టో అయినా, ఫోరెక్స్ అయినా అన్నిట్లో ఎలా వర్క్ అవుతుంది ఏంది అనేది ప్రాపర్ గా క్లియర్ గా చెప్తా. సో ఇండికేటర్ ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా క్లియర్ గా చెప్తా. ఒకసారి చూడండి, సెట్టింగ్స్ ఏం చేయాలి అది కూడా చెప్తా. ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, ఓకేనా? సో మీకు ఇండికేటర్ నేను యాడ్ చేసిన తర్వాత ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళండి. వన్స్ ఇండికేటర్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్ ఉంటుంది, ఓకేనా? ఈ ఇన్వైట్ ఓన్లీ స్క్రిప్ట్ లోకి వెళ్ళేసరికి మీకు గ్రోమో ట్రేడింగ్ సొల్యూషన్స్ అని ఒక సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది, యాడ్ చేసుకోండి, ఓకేనా? సో వన్స్ యాడ్ చేసుకున్నాక ఇగో ఇలా అయితే వస్తుంది మార్కెట్, ఓకేనా? దీన్ని మీరు ఏం చేస్తారు, ఫస్ట్ థింగ్, సో ఈ ఇండికేటర్ సెట్టింగ్స్ దగ్గర ఐ బటన్ అండ్ సెట్టింగ్ బటన్ ఉంది కదా, సో సెట్టింగ్ బటన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ డిఫాల్ట్స్ అని ఉంది కదా, ఈ డిఫాల్ట్ క్లిక్ చేయండి. కింద డిఫాల్ట్ కనబడుతుంది కదా, అందులో రిసెట్ సెట్టింగ్స్ కొట్టండి. ఆ రిసెట్ సెట్టింగ్స్ కొట్టి ఓకే కొట్టేసేయండి. ఇలా రిసెట్ సెట్టింగ్స్ కొట్టి ఓకే కొట్టేస్తే ఏదైనా సాఫ్ట్వేర్ లో న్యూ అప్డేట్స్ కానీ ఏదైనా ఉంటే మీకు మీకు రాకపోయి ఉంటే ఆటోమేటిక్ గా అన్ని యాడ్ అయిపోతాయి. వన్స్ అది అయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇదే ఇండికేటర్ సెట్టింగ్స్ కాకుండా ఇక్కడ చూడండి 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విజువల్ ఆర్డర్ అని ఉంది కదా, ఆ విజువల్ ఆర్డర్ లో బ్రింగ్ టు ఫ్రంట్ పెట్టేసుకోండి, ఓకేనా? సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నేముడ్ సేవ్ అని ఉంది చూడండి, ఓకేనా? ఈ అన్నేముడ్ సేవ్ ని క్లిక్ చేయండి ఇక్కడ పైన. సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు రీఫ్రెష్ కొట్టేయండి. సో ఇలా రీఫ్రెష్ కొడితే మీకు యాడ్ అయిపోయింది. ఆ సాఫ్ట్వేర్ ఇండికేటర్ అనేది పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోద్ది, ఓకేనా? అది. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను మీకు బిట్ కాయిన్ లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూపిస్తున్నా, ఓకేనా? ఇక్కడ చూడండి. సో నేనేం చేస్తున్నా చూడండి. సో ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ట్రెండ్ లైన్ పైన ఉంటే మీకు గ్రీన్ క్యాండిల్స్ ఉండాలి, ట్రెండ్ లైన్ కింద ఉంటే రెడ్ క్యాండిల్స్ ఉండాలి, ఓకేనా? సో ఈ ట్రెండ్ లైన్ కింద, సో మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, బిట్ కాయిన్ అయినా, ఇథేరియం అయినా, క్రిప్టో కాయిన్స్ అయినా, లేకపోతే ఫోరెక్స్ అయినా, ఇవన్నీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇది మాత్రం పక్కా, ఓకేనా? క్లియరా? అది. దెన్ ఇప్పుడు చూడండి క్లియర్ గా. సో ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ బిట్ కాయిన్. సో సెల్ సిగ్నల్ వచ్చింది కదా, సో ట్రెండ్ లైన్ కిందే ఉంది కదా క్యాండిల్స్. సో ఎంట్రీ తీసుకోండి, ఇలా జాక్ పాట్ వస్తుంది, ఓకేనా? ఇక్కడ చూడండి బై సిగ్నల్ వచ్చింది, ట్రెండ్ లైన్ కింద ఉంది కదా, సో ఫేక్ బై ట్రాప్ అని మీకు ఇక్కడ ఆల్రెడీ హోల్డ్ స్టేటస్ లో పడిపోయి ఉంటది కరెక్ట్ గా, ఓకేనా? సో ఇది ఫేక్ సిగ్నల్, అందుకనే డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది కదా ఇక్కడ మీకు, ఓకేనా? సో ఈ సెల్ సిగ్నల్ అనేది చూడండి ట్రెండ్ లైన్ మీద ఉంది, అందుకనే సైడ్ వేస్ రన్ అయింది. ఈ 2 బ్లూ లైన్స్ కూడా సైడ్ వేస్ లైన్స్ అయింది, ఓకేనా? ఇలా రెడ్ బాక్స్ వచ్చింది అనుకోండి, సైడ్ వేస్ రెడ్ బాక్స్ వచ్చిందంటే మీరు డౌన్ సైడ్ వెళ్తుంది అని చెప్పి హోప్ తో హోల్డ్ చేయొచ్చు, ఓకేనా? క్లియరా? హోల్డ్ చేయొచ్చు. అప్పుడు రీ ఎంట్రీ వచ్చింది మార్కెట్ అనేది, చూడండి రీ ఎంట్రీ క్యాండిల్ ఏమొచ్చింది, బ్లూ క్యాండిల్ వచ్చింది. సో మార్కెట్ కూడా డౌన్ సైడ్ అయింది, ఓకేనా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నంత సేపు మీకు ట్రయల్ ఆర్ ఎగ్జిట్ అని వస్తే, మార్కెట్ ట్రెండ్ లైన్ కిందే ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు ఏం చేస్తారు, ట్రయల్ చేయండి లేదా ఎగ్జిట్ కొట్టండి. మీకు అనిపిస్తేనే ట్రయల్ చేయండి, లేకపోతే ఎగ్జిట్ కొట్టండి. ఇక్కడ చూడండి ట్రయల్ ఆర్ ఎగ్జిటా. సో ఏం చేస్తారు, ఇక్కడ ట్రయల్ ఆర్ ఎగ్జిట్ వచ్చింది కాబట్టి కాస్ట్ టు కాస్ట్ పెట్టేసుకొని వెయిట్ చేస్తారు. తర్వాత సెకండ్ ట్రయల్ ఆర్ ఎగ్జిట్ వచ్చిందా, సో మళ్ళీ ఫస్ట్ ట్రయల్ ఆర్ ఎగ్జిట్ వచ్చిన దగ్గర మీ స్టాప్ లాస్ తీసుకొచ్చి పెట్టేస్తే సెకండ్ ఇక్కడ టార్గెట్ హిట్ అయింది, మళ్ళీ థర్డ్ వచ్చింది. సో సెకండ్ దగ్గర పెట్టుకుంటారా, ఇంకా కొంచెం ప్రాఫిట్ లో పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. సో ట్రయల్ ఆర్ ఎగ్జిట్ అలా యూజ్ చేయాలి, ఓకేనా? దెన్ ఇప్పుడు వచ్చేసరికి మార్కెట్ లో మీకు ఆటోమేటిక్ గా ఎంట్రీ, స్టాప్ లాస్, టార్గెట్ 1 2 3 4 అన్ని అవే వచ్చేస్తాయి. మీరేం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క ఎంట్రీకి ఒక్కొక్క క్యాలిక్యులేషన్ అదే చేసుకుంటది, ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలనేది కూడా అదే చెప్తుంది, ఓకేనా? క్లియరా? దెన్ ఇప్పుడు ఏంది, సో సైడ్ వేస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, సో ఈ 2 బ్లూ లైన్స్ మధ్యలో మార్కెట్ రన్ అవుతుంది అని అంటే అది సైడ్ వేసే, ఓకేనా? దెన్ ఇక్కడ చూడండి బ్లూ బాక్స్ వచ్చింది అండ్ రెడ్ బాక్స్ వచ్చింది. రెడ్ బాక్స్ వచ్చింది అని అంటే డౌన్ సైడ్ వెళ్ళడానికి చూస్తుంది మార్కెట్ అని అర్థం. అదే బ్లూ బాక్స్ వచ్చిందంటే అది ఎటు సైడ్ పోతుందో దానికే తెలియదు. సో మనం ఆ ప్లేస్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు అని అర్థం. అదే గ్రీన్ బాక్స్ వస్తే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుందని అర్థం. సో వెయిట్ చేయొచ్చు మనం, నో ప్రాబ్లం, ఓకేనా? సో ఇక్కడ మీకు చూపిస్తుంది, ఇక్కడ రెడ్ బాక్స్ వచ్చింది, మార్కెట్ ఏమైంది, డౌన్ సైడ్ వచ్చిందా? సో ఇక్కడ చూడండి రెడ్ బాక్స్ వచ్చింది, ఏమైంది, డౌన్ సైడ్ వచ్చిందా? ఇక్కడ చూడండి, ఓకేనా? ఇక్కడ చూడండి, ఓకే? సో ఇదంతా సైడ్ వేస్ లైన్. సో ఇక్కడ చూడండి గ్రీన్ బాక్స్ వచ్చింది, మార్కెట్ పైకి పోయిందా, అది. సో సైడ్ వేస్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. సో మీకు ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే కావాలంటే ఇవన్నీ కస్టమైజబుల్ మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు, ఓకేనా?
అది. సో, ఇప్పుడు మీరు సెట్టింగ్స్‌లో ఇప్పుడు మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేయాలనుకుంటారు. లేదంటే ఇప్పుడు చూద్దాం. ఇథేరియంలో ఒకసారి చూపిస్తా చూడండి. ఎలా ఉంది చూసారా? ఈ ఇథేరియంలో కూడా సెల్ సిగ్నల్ లైన్ కింద ట్రెండ్ లైన్ కింద క్యాండిల్స్ ఉన్నాయి. టార్గెట్స్ హిట్ అయ్యాయి. అండ్ గోల్డ్ చూడండి. చూడండి గోల్డ్ కూడా సేమ్ రీ ఎంట్రీ వచ్చింది. టార్గెట్స్ హిట్ అయ్యాయా? డైరెక్ట్ సెల్ వచ్చింది. టార్గెట్స్ హిట్ అయ్యాయా? అది. సో, బై వచ్చింది చూడండి. ట్రెండ్ లైన్ పైన వచ్చింది కాబట్టి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకే క్లియరా? దెన్ ఇప్పుడు మనం అన్నిట్లో సేమ్ ఉంటది మార్కెట్. సో, ఫారెన్ మార్కెట్స్ లో లేకపోతే ఫోరెక్స్ క్రిప్టో మార్కెట్స్ లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని చేసుకోండి. మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. బట్ కన్ఫర్మ్ గా మీరు పేషెన్స్ తో వెయిట్ చేయాలి. మీరు పేషెన్స్ తో వెయిట్ చేయకపోతే మాత్రం ఎవరైనా చేసేది లేదు. అండ్ ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఎలా చేయాలి? ఆప్షన్ చైన్ ఓకేనా? సో, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 3 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఓకేనా? 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని సెన్సిటివిటీ అనేది మార్చుకోండి. అండ్ అప్పుడు మీరు ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవ్వడం, ఈ సైడ్ వేస్ ఉన్నప్పుడు సైడ్ వేస్ ఫాలో అవ్వడం గానీ, ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వచ్చినప్పుడు ట్రెండ్ లైన్‌ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో, 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకోండి. సిగ్నల్ వచ్చింది అనుకోండి. జస్ట్ చూసుకోండి. ఈ 2 బ్లూ లైన్ మధ్యలో మార్కెట్ రన్ అవుతుంది అనంటే అక్కడ సైడ్ వేస్ ప్రీమియం డికే ఉంది అని గుర్తుపెట్టుకోండి అంతే. ఓకేనా? దెన్ ఇప్పుడు చూడండి. మనకి ఈ ప్రైస్ దగ్గర స్ట్రాంగ్ సెల్ అని వచ్చింది. ఏది సారీ ఇక్కడ ఇది మార్చుకోవాలి. సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు సెన్సిటివిటీ అనేది 2 లో పెట్టుకోండి అంతే. 4 లో ఉంది కదా 2 లో పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఓకే కొట్టేస్తున్నా. చూడండి. సో, ఎందుకంటే ఇది మన ఇండియన్ మార్కెట్ ఏందంటే ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది క్లారిటీ ఉండదు కాబట్టి సో, దానికోసం. సో, ఇప్పుడు 9:15కి ఓపెన్ అవుతది. 3:30కే క్లోజ్ అయితది. సో, ఈ గ్యాప్‌లో ఎన్ని సిగ్నల్స్ వస్తాయనేది తెలవదు. సో, సింగిల్ సిగ్నల్, సింగిల్ డైరెక్షన్‌లో 2, 3 డేస్ కూడా రన్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? సెన్సిటివిటీ అనేది 2లో పెట్టేసుకుంటాం. సో, 2లో పెట్టుకున్నప్పుడు మనం మంచిగా ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇక్కడ చూడండి. మీకు ఈ ట్రెండ్ లైన్ పైనే సెల్ సిగ్నల్ వచ్చింది. సో, తీసుకోవచ్చు నో ప్రాబ్లమ్. బట్ అది ఇక్కడ సైడ్ వేస్ జోన్‌లో ఉంది చూడండి. 2 బ్లూ లైన్‌ల మధ్యలో సైడ్ వేస్ జోన్‌లో ఉంది. సో, తీసుకోకూడదు. అండ్ ఇక్కడ మనకి ఇంకో కన్ఫర్మేషన్ ఏంది ట్రెండ్ లైన్ కింద మీకు రీ ఎంట్రీ అనే సిగ్నల్ వచ్చింది. సో, ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. చూడండి మార్కెట్ ఎంత మంచిగా వచ్చిందో కిందకి. ఓకేనా? అలా. సో, సపోర్ట్ రెసిస్టెన్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి కింద గ్రీన్ బాక్స్ సపోర్ట్, పైన రెడ్ బాక్స్ రెసిస్టెన్స్ బాక్స్. ఓకేనా? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. సో, బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి. ఒక ఎంట్రీ, మళ్ళీ ఇంకో ఎంట్రీ చూసారా? ఇలా ఎంట్రీస్ మంచి మంచి ఎంట్రీస్ అయితే వస్తా ఉంటాయి. అండ్ మీకు సిల్వర్‌లో చూడండి. సో, సిల్వర్ వచ్చేసరికి మళ్ళీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళిపోండి. సెన్సిటివిటీ అనేది 4లో పెట్టేసుకోండి. సో, సెట్టింగ్స్ ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఓన్లీ సెన్సిటివిటీనే మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో గాని, లేదా సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ లేదా ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇట్లలో చేసేటప్పుడు మాత్రమే సెన్సిటివిటీ మార్చుకోండి. మిగతాది ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకేదైనా డిస్టర్బెన్స్ ఉంది, ఇవి మీకు వచ్చేసరికి ఉన్నాయి గదా! చెప్తా చూడండి. ఇప్పుడు బిట్‌కాయిన్‌లో పెట్టి చూపిస్తా. మీకు ఈ లైన్స్ డిస్టర్బెన్స్‌గా ఉంది. లేకపోతే ఈ బాక్సెస్ డిస్టర్బెన్స్‌గా ఉంది. రీ ఎంట్రీ అనేది అర్థం కావట్లేదు. సో, అవి అన్నీ డిస్టర్బెన్స్‌గా ఉంది అనంటే ఇక్కడ చూడండి. ఓకేనా? ఇక్కడ మీకు ఈఎంఐ లైన్ వద్దనుకున్నా గాని తీసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను అది ఆఫ్ చేస్తున్నా. ఈఎంఐ లైన్ ఎగిరిపోద్ది. చూసారా? వెళ్ళిపోయింది. ఓకే. పెట్టుకుంటే ఉంటది. అండ్ ఇక్కడ చూడండి సిబిటి ఇది ఉంది కదా! షో టీపీఎస్ఎల్ లెవెల్స్, షో లైన్స్ అనేవి ఇవి టార్గెట్ 1, 2, 3 స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్స్ అవి ఉన్నాయి కదా! ఆ లైన్స్ అవి. అవి ఉండాలంటే ఉంచుకోవాలనుకుంటే ఉంచొచ్చు. లేదా తీసేయొచ్చు. టేక్ ప్రాఫిట్స్ అంటే టేక్ ప్రాఫిట్స్ మీన్స్ ఇక ట్రయల్ ఆర్ ఎగ్జిట్ అని ఉంది కదా! అవి. ఓకేనా? దెన్ ఇక్కడ చూడండి షో రీ ఎంట్రీ. ఇక్కడ ఈ రీ ఎంట్రీ పాయింట్ ఉంది కదా! అది వద్దనుకుంటే అది క్లియర్. చూడండి అది కూడా పోయింది. కావాలనుకుంటే పెట్టుకోండి. లేకపోతే తీసేయండి. ఓకేనా? అది మీ మీ ఇష్టం. అండ్ మీకు ఈ బ్లూ లైన్స్ అండ్ ఆ సైడ్ వేస్ బాక్సెస్ వద్దనుకుంటే ఇక్కడ ఎనేబుల్ రేంజ్ డిటెక్టర్ ఉంది కదా! అది ఆఫ్ చేయండి. మొత్తానికి ఎళ్ళిపోతాయి. క్లియరా? అది. దెన్ మళ్ళీ నేను యాడ్ చేస్తున్నా చూసుకుందాం. అండ్ మీకు ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కావాలి అని అనుకుంటే ఈ లిక్విడ్ జోన్స్ ఉంచండి. లేదా ఆఫ్ చేయండి. చూసారా ఎగిరిపోయినాయి? దెన్ కావాలంటే వచ్చేస్తది. అండ్ షో లైవ్ ప్రాఫిట్ మీటర్. సో, ఈ బాక్స్ అనేది మీకు మొబైల్‌లో ఉన్నప్పుడు చిన్నగా చేసుకోవాలి అంటే ఈ మీటర్ సైజ్‌లోకి వచ్చేసరికి టీనీ అని పెట్టుకోండి చిన్నగా అయిపోతది. మొబైల్‌లో వాడుకోవచ్చు అది. ఓకేనా? ఇగో చిన్నగా అయిపోయింది. అదే సిస్టమ్‌లో వాడుకోవాలనుకుంటే నార్మల్‌లో పెట్టేసుకోండి చాలు. అండ్ మీకు ఎక్కడైనా మీకు అక్కడ ఈ మూల మీద డిస్టర్బెన్స్‌గా ఉంది. లేకపోతే ఈ సైడ్ గాని, పైన గాని, కింద గాని పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ చూడండి. ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. టాప్ లెఫ్ట్, రైటు
అట్లా మీరు పెట్టేసుకోవచ్చు. ఇక స్టైల్‌కి వచ్చేసరికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్‌పుట్ స్టేటస్ లైన్, వాల్యూస్ ఇన్ స్టేటస్ లైన్ ఈ 2 ఆఫ్ చేసేసుకుంటే ఇక్కడ వాల్యూస్ అనేది కనబడకుండా మీకు డిస్టర్బెన్స్ లేకుండా అవుతది. జస్ట్ డిఫాల్ట్స్‌కి వచ్చేసరికి సేవ్ యాస్ డిఫాల్ట్ కొట్టేసి ఓకే కొట్టేయండి. ఓకేనా? అలా. సో, మీరు బిట్‌కాయిన్ అయినా లేకపోతే ఫోరెక్స్ క్రిప్టో వాడితే మాత్రం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో వాడండి. మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటది. పేషెన్స్‌తో వెయిట్ చేయండి. ఓకేనా? సో, జాక్‌పాట్ కాల్స్ అనేవి దొరుకుతాయి. సో, మీరు ఎంత తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడింగ్ చేస్తే అంత తక్కువ పాయింట్స్ అనేది మూవింగ్స్ అవుతా ఉంటాయి. అదే మీరు ఎక్కువ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకుంటే మంచిగా ప్రాపర్‌గా మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఓకేనా? అది. సో, ఎవరికైనా ఈ సాఫ్ట్‌వేర్ కావాలి, ఇండికేటర్ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ ఆర్ మెసేజ్ చేయండి. 9177642505 ఈ నంబర్‌తో కాల్ చేయండి. ఈ నంబర్‌కి మాత్రమే కాల్ చేయండి. ఇంకెవరికి చేయొద్దు. లేదా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. సో, చూసుకోండి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉండేది నా ఒక్క నంబరే. వేరే వేరే నంబర్స్ కూడా పోతున్నాయి కాల్స్ చేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? అండ్ ఇంకోటేంది అనంటే ఈ సాఫ్ట్‌వేర్‌లో మీకు చాలా అంటే చాలా అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. అవి నేను మీకు చెప్తూనే ఉంటా. అండ్ ఆల్ మార్కెట్స్, ఆల్ టైమ్ ఫ్రేమ్స్‌లో వర్క్ అవుతుంది. ఓకేనా? మనలాగా బయట ఎవరు చెప్పరు. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయరు. ఇన్ని వీడియోస్ కూడా చేయరు. సో, ఒకసారి క్లియర్‌గా ఒకటికి 4 సార్లు వీడియో చూసి ఒక నిర్ణయం తీసుకొని ఈ సాఫ్ట్‌వేర్ అనేది తీసుకోండి గైస్. ఓకేనా? థాంక్ యూ. ఇప్పుడైతే ఆఫర్‌లో రన్ అవుతుంది. థాంక్ యూ గైస్.